ప్రజెంట్ కబడ్డీలో తెలుగు టైటన్స్ టీం పేరు వింటేనే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఆపోనెంట్ టీం కి 2 పాయింట్లు ఫ్రీగా ఇచ్చే టీం. బట్ తెలుగు టైటన్స్ టీం ఇప్పుడు ఇలా ఉంది, కానీ వన్స్ పాన్ ఏ టైమ్ లో తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీకి చాలా అంటే చాలా గొప్ప ప్లేయర్స్ అయితే అందించింది. వాళ్ళలో ప్రజెంట్ కబడ్డీ ఆడే వాళ్ళలో చాలా అంటే చాలా స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళెవరో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీలో ఒక టీం కాదు, ఒక పార్ట్. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 1 స్టార్ట్ అయినప్పుడు ప్రో కబడ్డీపై ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మన తెలుగు ఫ్యాన్స్ కబడ్డీని ఇంతలా ఇష్టపడ్డారు అంటే మెయిన్ రాహుల్ చౌదరి వల్లనే చెప్పుకోవచ్చు. రాహుల్ చౌదరి ప్రో కబడ్డీకి అండ్ తెలుగు టైటన్స్ టీం కి ఒక బ్రాండ్ ప్లేయర్. తన వల్లే ప్రో కబడ్డీకి అంత క్రేజ్ అయితే వచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కబడ్డీ లవర్స్ అంతా రాహుల్ చౌదరి ఆటకైతే ఫిదా అయిపోయారు. రాహుల్ చౌదరి వల్ల ప్రో కబడ్డీకి ఒక బిగ్ నేమ్ అయితే వచ్చేసింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ టీం రాహుల్ చౌదరితో పాటు ప్రో కబడ్డీకి చాలా మంది ప్లేయర్స్ అయితే పరిచయం చేసింది. వాళ్ళే ప్రజెంట్ అయితే ప్రో కబడ్డీలో స్టార్ ప్లేయర్స్. వాళ్ళే దీపక్ నివాస్ హుడ్డా, సుకేష్ ఎగ్డే, సందీప్ దుల్, మిరాజ్ షేక్, రాహుల్ చౌదరి, హాది హోస్టరక్ అండ్ నీలేష్ సాలుంకే, కే ప్రభంచన్, సోమ్వీర్, విశాల్ భరద్వాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. ప్రజెంట్ ప్రో కబడ్డీలో ఉన్నటువంటి 50% స్టార్ ప్లేయర్స్ మొత్తం కూడా తెలుగు టైటన్స్ టీం నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగు టైటన్స్ టీం కర్మ ఏంట్రా అంటే ఇంత మంచి స్టార్ ప్లేయర్స్ తెలుగు టైటన్స్ టీం లో ఆడినా కానీ కప్పు గెలవలేదు. కానీ ఈ స్టార్ ప్లేయర్స్ వేరే టీమ్స్ కి వెళ్ళాక వాళ్ళైతే కప్పును గెలిచారు. బట్ తెలుగు టైటన్స్ టీం మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 10 వరకు కప్పు లేని టీం గానే నిలిచారు. మరి చూడాలి రాబోయే సీజన్స్ లో అయినా తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ టీం అంటే ఏంటో చూయించి ప్రో కబడ్డీలో ఒక్కసారైనా కప్పు గెలుస్తారా లేదా అనేది అయితే. మరి ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.